పైప్స్ అండ్ ట్యాంక్స్ అనే టాపిక్లో క్వశ్చన్ పేపర్ తీసుకున్నాం మనం. ఇందులో 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ పైప్స్ అండ్ ట్యాంక్స్లో, ద ట్యాంక్ వాజ్ ఎంప్టీడ్ ఇన్ 11 hours డ్యూ టు లీకేజ్. ఇఫ్ ఎ ట్యాప్ ఓపెన్డ్ దట్ ఫిల్డ్ ద ట్యాంక్ అట్ ద రేట్ ఆఫ్ 3 liters per hour. The leakage tank emptied in 15 hours. Then find the tank's volume. Okay. So the tank was emptied in 11 hours due to leakage. సో ఒక ట్యాంక్ అడుగు భాగాన కొంత లీకేజ్ ఉండడం వల్ల 11 గంటలలో ఖాళీ చేస్తుంది. సో నెక్స్ట్, ఇఫ్ ద ట్యాప్ ఓపెన్డ్ దట్ ఫిల్డ్ ద ట్యాంక్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 3 liters. ఒక ట్యాంక్ని నింపడానికి గంటకు 3 లీటర్ల చొప్పున ట్యాంక్ని నింపడానికి ఒక పంపును ఓపెన్ చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే, ట్యాంక్ ఎంప్టీడ్ ఇన్ 15 hours. ట్యాంక్ ఖాళీ కావడానికి 15 hours పట్టింది. ట్యాంక్ ఖాళీ కావడానికి 15 hours పట్టింది. దెన్ ఫైండ్ ద ట్యాంక్ వాల్యూమ్ అంటున్నాడు. ఓకే, సో రెండిటికి ఉండే డిఫరెన్స్ క్రాస్ మల్టిప్లికేషన్. 15 ones are 15 minus 11 ones are 11 by 11 15s 165. 4 by 165. 4 by 165. టోటల్గా 165/4 అవుతుంది. అయితే ఇక్కడ నిమిషానికి 3 లీటర్ల నీరు ట్యాంకులో పడేటట్టుగా ఒక ట్యాప్ను ఓపెన్ చేశారు. అప్పుడు అది ఇంటూ 3 అయితే 3 5s are 15, 49/4. సో 495లో 4 n times పోతుంది. 12 4s are 48 అండ్ 3 4s are 12. సో 123 పాయింట్ సంథింగ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ 123.75 liters ఆన్సర్ అవుతుంది. 2 pipes P and Q can fill a water tank in 20 and 24 minutes respectively. And a third pipe R can empty the rate of 3 liters per minute. If P and Q are opened together, they can fill the tank in 15 minutes. The capacity of the tank is okay. సో ఇక్కడ 3 పంప్స్ ఉన్నాయి వరుసగా. PQR అనే 3 పంపులు ఉన్నాయి. దాంట్లో P మరియు Q అనే 2 పంపులు ట్యాంకును వరుసగా 20 నిమిషాలు మరియు 24 నిమిషాల్లో నింపగలవు. తర్వాత మూడవ పంపు ఆర్ను నిమిషానికి 3 లీటర్ల చొప్పున ఖాళీ చేయగలదు. ఓకే, సో నెక్స్ట్, ఆ 3 పంపులను కలిపి ఓపెన్ చేస్తే, ఒకేసారి ఓపెన్ చేస్తే 15 minutesలో ట్యాంక్కి నిండుతుంది. అయితే ట్యాంక్ సామర్థ్యం లీటర్లలో ఎంత? ఓకే, ఇక్కడ PQR అనే 3 మనకు పంపులు ఉన్నాయి. ఆ 3 పంపుల్లో 2 పంపులు ట్యాంక్ నింపే పంపులు, 3వ పంపు ఖాళీ చేసే పంపు. ఖాళీ చేసే పంపు వచ్చినప్పుడు మనం మైనస్గా తీసుకోవాలి. ఓకే, సో మొదటి పంపు 20 నిమిషాల్లోను, రెండవ పంపు 24 నిమిషాల్లోనే నింపుతుంది. అట్లాగే 3వ పంపు ఆర్ అనే పంపు ఏం చేస్తుందంటే ఖాళీ చేస్తుంది. అది ఎంత టైంలో ఖాళీ చేస్తుందో మనకు తెలియదు, అది కనుక్కుందాం. ఇక్కడ మూడింటిని ఓపెన్ చేస్తే ట్యాంక్ మొత్తం 15 minutesలో నిండుతుంది. మూడింటిని ఓపెన్ చేస్తే 15 minutesలో నిండుతుంది. అయితే 1 నిమిషంలో చేసే పని 1 నిమిషంలో చేసే పని 1 నిమిషంలో చేసే పనిగా తీసుకుంటాం. దీంట్లో ఈ 2 నింపేవి, ఇది ఖాళీ చేసేది, కాబట్టి ఈ విధంగా మనకు వస్తుంది. సో దీంట్లో మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేసి 1/15ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేద్దాం. అప్పుడు 1/20 ప్లస్ 1/24 మైనస్ 1/15 ఈజ్ ఈక్వల్ టు 1/x. సో డినామినేటర్లో నంబర్లు ఏవైతే ఉన్నాయో 20, 24, 15కి ఎల్సిఎం. సో 20, 24 అండ్ 15కి ఎల్సిఎం ఎంత అంటే ఇక్కడ 120 ఎల్సిఎం. సో 120 ఎల్సిఎంలో 26 times పోతుంది, ప్లస్ 24 5 times పోతుంది, 15 4 times పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/x. నెక్స్ట్
పైన 11 మైనస్ 4 11 మైనస్ 4 6 ప్లస్ 5 11 మైనస్ 4 7/120 ఈజ్ ఈక్వల్ టు 1/x. మనకు కావాల్సింది ఏంటి అంటే అక్కడ 1 నిమిషంలో జరిగే పని కదా ఇది. అప్పుడు టోటల్ మీద మనకేమవుతుంది 120/7 అవుతుంది. 120/7. ఓకే. సో ఇప్పుడు ట్యాంక్ సామర్థ్యం ఎన్ని లీటర్లు అంటున్నాడు. ట్యాంక్ సామర్థ్యం ఎన్ని లీటర్లు అంటే ట్యాంక్ సామర్థ్యం మొత్తం 120 లీటర్లు. ట్యాంక్ సామర్థ్యం 120 లీటర్లు. సో ఇక్కడ ట్యాంక్ని ఖాళీ చేసే పంపు ఉంది. ఇంకా అంతకుముందు ఏం చెప్తున్నాడు, ఆర్ అనే పంపు ఖాళీ చేసే పంపే, కానీ అది నిమిషానికి 3 లీటర్ల చొప్పున ఖాళీ చేస్తూ వస్తుంది. నిమిషానికి 3 లీటర్ల చొప్పున ఖాళీ చేస్తుంది. ఓకే. సో నిమిషానికి 3 లీటర్లు ఖాళీ చేస్తుంది అని అంటున్నాడు. ట్యాంక్ కెపాసిటీ ఎంత వస్తుందంటే న్యూమరేటర్లో 120 లీటర్స్. సో క్వశ్చన్ నెంబర్ 3. 2 pumps can fill a crystal in 16 and 12 minutes respectively. Another will empty a full tank in 8 minutes, and if they are opened at once, crystal empty in 8 minutes. ఓకే. సో ఇక్కడ మనకు 2 పంపులు 16 నిమిషాలు 12 నిమిషాల్లో నింపే ఉన్నాయి. 3వ పంపు ట్యాంక్ని 8 నిమిషాల్లో ఖాళీ చేసే పంపు ఉంది. ఒకవేళ 3ని ఒకేసారి ఓపెన్ చేసినట్లయితే ఆ ట్యాంక్ 8 నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది. అయితే ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఓపెన్డ్ అట్ వన్స్, ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఓపెన్డ్ వన్స్, సో హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్. అన్నిటినీ ఒకేసారి ప్రారంభిస్తే ట్యాంక్ నిండడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. ఓకే, రైట్. సో 2 పంపులు 16-12 నిమిషాల్లో విడివిడిగా ట్యాంక్ని నింపుతాయి. 3వ పంపు 8 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. కాబట్టి వాటిని తీసుకుంటే సరిపోతుంది. 1/16 ప్లస్ 1/12 అండ్ మైనస్ 1/8. సో మనకు 16, 12, 8 ఎల్సిఎం బికమ్స్ 48. ఎల్సిఎం ఎంత? 48. దెన్ ఈ 48లో మనకు 16 3 టైమ్స్ పోతుంది, 12 4 టైమ్స్ పోతుంది, 8 6 టైమ్స్ పోతుంది. సో 7 - 6/48. ఓకే, 1/48. సో ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే ఇక్కడ ట్యాంక్ మొత్తం నిండడానికి 48 మినిట్స్ పడుతుంది. ట్యాంక్ మొత్తం నిండడానికి 48 మినిట్స్. క్వశ్చన్ నెంబర్ 4. 2 pipes X and Y. X and Y can fill a tank in 3 hours and 6 hours respectively. How much time will it take to fill the tank if the same 2 pipes are opened at a time? ఓకే. సో దీంట్లో ఎక్స్ అండ్ వై అనే 2 పంప్స్ ఉన్నాయి. 2 పంపులు వరుసగా ట్యాంక్కి నింపే పంపులే. ఒకటి 3 అవర్స్లో నింపుతుంది, ఇంకోటి 6 అవర్స్లో నింపుతుంది. ఇన్ కేస్ రెండింటిని ఒకేసారి ప్రారంభిస్తే ట్యాంక్ మొత్తం ఎంత కాలంలో నిండుతుంది? 2 నింపే పంపులే, ఒకటి 3 అవర్స్లో, ఇంకోటి 6 అవర్స్లో నింపుతుంది. కాబట్టి రెండింటిని ఒకేసారి ఓపెన్ చేస్తే అన్నాడు. ఓకే. సో పైన ఇంటూ, క్రింద ప్లస్, న్యూమరేటర్లో ఇంటూ, డినామినేటర్లో ప్లస్. సో 18/9, 9 2s. సో ఆన్సర్ 2. ఓకే, 2 hours. 3 pumps can work 8 hours a day and empty a tank in 2 days. 3 పంపులు రోజుకి 8 గంటల చొప్పున పనిచేసి ఒక ట్యాంక్ను 2 డేస్లో ఖాళీ చేసాయి. అదేవిధంగా హౌ మెనీ అవర్స్ ఏ డే కెన్ 4 pumps వర్క్ టు ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 1 day? ఓకే. సో 4 పంపులు రోజుకు ఎన్ని గంటలు పనిచేసినట్లయితే ఒక రోజులో ట్యాంక్ ఖాళీ అవుతుంది? ఓకే, 4 2s అండ్ 12 hours. ఎన్ని గంటలు అంటే 12 గంటలు. సో 12 hours అయితే వర్క్ చేస్తే ఒక రోజులో ఖాళీ అయిపోతుంది. నెక్స్ట్